ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు యేసయ్య మనకు ఒక నూతన దినాన్ని ఇచ్చి ఉన్నారండి. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 24 వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, దిస్ ఈస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్స్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. దేవాది దేవునికి వందనాలు చెప్పుకుందాం, ఎందుకంటే యేసయ్య మన జీవితంలో ఇంకొక డేని ఎక్స్టెండ్ చేసినందుకు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 46 అధ్యాయం 1 వచనంని క్లెయిమ్ చేద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ఆమేన్. గాలులతో కూడిన రాత్రండి. బ్లెస్సీ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకి 10 ఏళ్ళు, బాలిక. తన కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండగా వారి పట్టణాన్ని పెద్ద తుఫాను తాకింది. గాలి వీచింది, వర్షం కురుస్తుంది. బ్లెస్సీ చాలా భయపడిందండి. కానీ ఆమె తల్లే ఆమెను గట్టిగా పట్టుకుని చింతించద్దని చెప్పిందండి. బ్లెస్సీ దేవుడు మనకు ఆశ్రయము మరియు మనకి బలమై ఉన్నారు అని వాళ్ళ తల్లి బ్లెస్సీకి ధైర్యం చెప్పడం జరిగింది. తుఫాను ఎంత వచ్చినా యేసు ఎల్లప్పుడూ మనతో ఉంటారు అని తల్లి ధైర్యం చెప్తుంది. అప్పుడే బయట ఉరుములు పెద్దగా విజృంభించాయండి, మరియు లైట్లు రెపరెపలాడాయి. కానీ బ్లెస్సీ తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది. దేవుడు మనకి ఆశ్రయము మరియు బలము అని చెప్పడం జరిగిందండి. తుఫాను ఎంత వచ్చినా ఆమె ప్రార్థన ఆపలేదు, ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని ఆమెకి తెలుసు. కాబట్టి కుటుంబానికి ధైర్యం ఇస్తుందండి. తుఫాను దాటిపోయే వరకు వారు ఎదురు చూస్తుండగా బ్లెస్సీ తన భయాన్ని పోగొట్టుకుంది. దేవుడు నిజంగా వారిని ఆశ్రయించారండి, మరియు శక్తి ఇవ్వడం జరిగింది, బలము ఇవ్వడం జరిగింది, ధైర్యం ఇవ్వడం జరిగింది, కుటుంబానికి ధైర్యపరచడం జరిగింది. కుటుంబంలో ఒక్కరుంటే చాలండి, ఇలాగా కుటుంబం చాలా బ్లెస్ అవుతుంది కదా. మీ కుటుంబంలో మీరే కనుక ఇంత ప్రేయర్ఫుల్గా ఉంటే మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకోగలరండి. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనంలో ఒక మాట ఉంటుంది. నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము. మీరు ప్రేయర్లో ఉండండి, ఖచ్చితంగా మీ ద్వారా మీ కుటుంబం బలపడుతుందండి. దేవుడు నిజంగా వారిని ఆశ్రయించారు మరియు వాళ్ళకి ఎంతో ధైర్యం పరిచారు కదండి. యేసయ్య వారితో ఉన్నారు, వారిని కాపాడుతున్నారు అని తల్లి గ్రహించింది. అందుకే వాళ్ళు సురక్షితంగా కాపాడబడ్డారండి. ప్రార్థన ధైర్యాన్ని ఇచ్చిందండి. తుఫాను చివరికి గడిచిపోయింది మరియు సూర్యుడు బయటికి వచ్చారు. బ్లెస్సీ తల్లి ఆమెని కౌగిలించుకుని, చూడు బ్లెస్సీ, ఇంత ధైర్యం యేసయ్య ఇచ్చారు కదా, ఎందుకు నువ్వు భయపడ్డావు? ఎక్కడి నుంచి నీకు ఏ ఆపద వచ్చినా దేవుని జ్ఞాపకం చేసుకో, ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు తప్పిస్తారు అని చెప్పడం జరిగిందండి. దేవుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ మనకు ఆశ్రయము మరియు బలమునిస్తారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలంలో యేసయ్యని నమ్ముకుంటే యేసయ్య సహాయం చేస్తారు. ఈ కుటుంబం ఎలా అయితే ఆ తుఫాన్ నుంచి బయటపడి ఇంత హ్యాపీగా ఉన్నారో, మీ లైఫ్లో ఏ స్ట్రగుల్స్ గుండా మీరు వెళ్తున్నా ఆ తుఫాను అనే స్ట్రగుల్స్ నుంచి యేసయ్య బయటికి తీసుకొస్తారు. ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలంటే ప్రార్థనతో యేసయ్యని అడగండి. యేసయ్య మీ జీవితంలో ధైర్యం ఇస్తారు. ఏ ట్రబుల్ వచ్చినా యేసయ్య ఆ ట్రబుల్ నుంచి బయటికి తీసుకొస్తారు. ఏ హెల్ప్ కావాలన్నా సహాయకుడు యేసయ్య ఉంటారు. నిజమైన సహాయకుడు యేసయ్య మాత్రమే. యేసయ్యని నమ్ముకోండి. యేసయ్య మిమ్మల్ని దీవించును కాక. హల్లెలూయా. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యు సో మచ్.